విజయకాంక్షని శ్వాస అయితే ఆ ఊపిరిని ఆపుట ఎవరి తరం అన్నాడో కవి. నిజంగా గెలవాలన్న కసి పట్టుదల ఉంటే ఆ విజయాన్ని ఎవరూ ఆపలేరని సీఎం జగన్ నిరూపించారు. అందుకే నాడు వైఎస్ఆర్ మరణించాక దేశంలోనే పవర్ఫుల్ వ్యక్తి అయిన సోనియా గాంధీని ఎదిరించాడు. అక్రమంగా కేసులు పెట్టి ఇరికిస్తే జైలుకి వెళ్లి భరించాడు. అనంతరం 2014లో ఓడిపోయినా ప్రజల కోసం భరించాడు. విజయమే లక్ష్యంగా పనిచేశాడు. చివరకు విజయ తీరాలకు చేరాడు. అంతటి సంకల్పం ఉంది కాబట్టే జగన్ విజయ తీరాలకు చేరాడు. ప్రజల విశ్వాసం చూరగొన్నాడు. అయితే ఇదే సంకల్పం ప్రత్యర్థుల్లో లోపించింది. పట్టుదలని కనిపించడం లేదు. తాజాగా నారా లోకేష్ యువగళం ముగింపు సభలో అధికారంలోకి వస్తామన్న ఆశనే చంద్రబాబు, లోకేష్, పవన్లలో కనిపించలేదు. మొత్తం నీరసించిపోయారు. పవన్ కళ్యాణ్ అయితే 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తాం, జగన్ ను ఇంటికి పంపించేస్తున్నామంటే వేదిక పైన ఉన్న చంద్రబాబులో ఉత్సాహం లేదు, నారా లోకేష్ లో చలనం లేదు. ప్రజల్లో ఇసుమంతైనా కూడా రెస్పాన్స్ రాలేదు. నిజానికి పవన్ మాటలోనే నిర్వేదం కనిపించింది. జాతీయ ప్రాంతీయ సర్వేలన్నీ వచ్చేసారి జగన్ గెలుస్తాడని, సంక్షేమమే అభివృద్ధే వైసీపీని గెలిపిస్తుందని చెప్పడంతో పవన్, బాబు, లోకేష్లలో ఆ ఓటమి భయం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. అదే ఈ వీడియోలో కనిపించింది, వైరల్ అవుతుంది. ఈ 2024 మనం ప్రభుత్వాన్ని స్థాపిస్తున్నాం, మార్పు తీసుకొస్తున్నాం, జగన్ని ఇంటికి పంపించేస్తున్నాం.